తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి. సుమన్ టీవీకు స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి హనుమద్ ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సిస్లా సిద్ధాంతి గారు. వారి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చాలా వివరణాత్మకంగా అందరికి అర్థమయ్యే విధంగా రాశి ఫలితాలు అలాగే గ్రహస్థితులు తెలియజేస్తారు. ఇక పరాభవనామ సంవత్సరం ఎలాగో వచ్చేస్తోంది. మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, గ్రహస్థితులు ఏంటి, ఎవరెవరికి అనుకూలంగా ఉంది, ఎవరెవరు ఎటువంటి పరిహారాలు చేసుకుని వారి గ్రహస్థితిని మెరుగుపరుచుకోవాలో గురువు గారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారికి స్వాగతం పలుకుదాం. గురుగారు నమస్కారం అండి. ముందుగా మీకు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. సంతోషం తల్లి. ఈ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? ముందుగా ఈ ద్వాదశ రాశుల ఫలితాలు తీసుకునే ముందు గ్రహస్థితి ఒకసారి పరిశీలించుకుందాం. తప్పకుండా. ఎందుకంటే సంవత్సర ఫలితాలు ప్రధాన గ్రహాలైనటువంటి గురు శనుల సంచారం, రాహుకేతువుల సంచారం మీద ఆధారపడి ఉంటుంది. ఉన్న 9 గ్రహాల్లో 4 గ్రహాల మీద ఆధారపడి మాత్రమే సంవత్సర ఫలితాలు వస్తాయి. అవును. ఎందుకంటే వీళ్ళు స్థిరంగా ఉంటారు, కదలరు. ఇప్పుడు అలా తీసుకున్నప్పుడు మనకి శని పూర్తిగా ఈ సంవత్సరం అంతా కూడా పరాభవన సంవత్సరంలో కుంభంలో మన మీనంలోనే సంచారం, మీనరాశిలోనే శని సంచారం. ఇక రాహువుకి వస్తే రాహు డిసెంబర్ 5వ తారీఖు నాడు కుంభంలో ఉన్నటువంటి రాహుకేతువులు సమసప్తకాలు, అంటే ఒకే డిగ్రీ మీద తిరుగుతారు. 0-180 అంటాం. ఇట్లా రాహువు కేతువు ఒకే రోజున ఒకే నిర్దిష్ట సమయంలో రాహు కుంభం నుంచి మకరంలోకి అపసవ్యంగా వెనక్కి వస్తాడు. ఇక కేతువు సింహం నుంచి కర్కాటకంలోకి వెళ్తాడు డిసెంబర్ 5న సంచార రీత్యా. అంటే డిసెంబర్ నుంచి మొదలు పెట్టుకుంటే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెలలు, మరల ఉగాది వచ్చే వరకు అంటే సంవత్సరాంతం వరకు 4 నెలల 6 రోజుల పాటు. గట్టిగా చెప్పాలంటే 4 నెలలు వాళ్ళు ఈ రాశి ఏ ఒక్కొక్క రాశి మనం చెప్పుకుంటూ వెళ్దాం. సంచారంలో మటుకు డిసెంబర్ నుంచి కొత్త సంవత్సరం వచ్చే వరకు కూడా రాహు వచ్చి మకరంలో, కేతువు కర్కాటకంలో సంచారం. శని పూర్తిగా సంవత్సరం మొత్తం మీనం. కానీ జూలై చివరిలో అంటే జూలై 3వ వారం తర్వాత నుంచి ఒక 2 నెలల పాటు మటుకు వక్ర సంచారం, అది కూడా మీనంలోనే. ఇంతేకాకుండా శని ఈ సంవత్సరం ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదం నుంచి మీనరాశిలోనే ఉన్నారు. ఆయన 2వ పాదం నుంచి 3వ పాద ప్రవేశం జూలై 7వ తారీఖు జరుగుతుంది. ఇది శని సంచారం. అసలైన పెద్ద ఆయన సంచారం చూద్దాం. దేవగురు బృహస్పతి అవస్థ ద్వారా వచ్చిన సంవత్సరం. ఈ సంవత్సరం ఋతుమార్గంలో 70 రోజులు, ఉగాది నుంచి 70 రోజుల పాటు ఆయన ఋతుమార్గంలోనే మిథున రాశిలోనే సంచారం. తదుపరి 135 రోజులు కర్కాటక రాశిలో సంచారం. కర్కాటక రాశిలో గురువు ఉచ్చులో ఉంటాడు. అందుకనే అప్పుడు పుష్కరాలు కూడా వస్తాయి గురువు ప్రవేశం ద్వారానే. అక్కడి నుంచి 135 రోజుల తర్వాత అంటే అక్టోబర్ 15 ఆ సమయం వచ్చేటప్పటికి అతిచారంతో సింహరాశి ప్రవేశం. సింహరాశి ప్రవేశించి అక్టోబర్ 15, నవంబర్ 15 ఒక నెల, డిసెంబర్ 15 వరకు అతిచారంలో సంచారం చేస్తాడు. మరలా డిసెంబర్ 15 నుంచి వక్ర సంచారం మొదలు పెడతాడు ఆయన. జనవరి 15, ఫిబ్రవరి 15 వచ్చేటప్పటికి మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం. చాలా విచిత్రమైన సంచారం గురువుకి ఈ సంవత్సరం, ఎవరికీ లేదు. అవస్థ అంటాం దాన్నే. అక్కడి నుంచి ఫిబ్రవరి 15 నుంచి సంవత్సరాంతం వరకు, నూతన సంవత్సరం వచ్చే వరకు కూడా గురువు కర్కాటక రాశి సంచారం. ఇది ప్రధాన గ్రహాల సంచార స్థితి ఈ సంవత్సరం. దీని ఆధారంగా మేషాది ద్వాదశ రాశులు 12 రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది సూక్ష్మంగా తెలుసుకుందాం. మకర రాశి వారికి ప్రధాన గ్రహాల శని గురువులను తీసుకుంటే కనుక శని 3వ లక్ష్మీ స్థానంలో సంచారం మకర రాశి వారికి అద్భుతంగానే ఉంది. ఎలాంటి ఇబ్బంది లేదు. సంవత్సరం అంతా 3వ లక్ష్మీ స్థానంలో శని యొక్క సంచారం మకర రాశి వారికి. ఇక గురువు సంచారం తీసుకుందాం. మకర రాశి వారికి గురువు మొదటి 70 రోజులు 6వ సంచారం, తదుపరి 135 రోజులు 7వ సంచారం. 7వ సంచారంతో గురువు ఈ రాశి వారిని చూస్తాడు, అద్భుతం. తదుపరి 120 రోజులు తీసుకుంటే అష్టమ సంచారం, అంటే 6, 7, 8 3 స్థానాల్లో సంచారం. ఇందులో 7లో సంచారం
మరలా వెనక్కి వచ్చి 7లోనే సంచారం 60 రోజులు. 7 సంచారం 6 నెలలు ఉంటే 6 8 సంచారం కలుపుకుంటే సుమారు 6 నెలలు. 3 అంటే వీళ్ళకి శుభ అశుభ మిశ్రమ ఫలితం, కలిపి మిశ్రమ ఫలితమే చెప్పాలంటే. అద్భుతాలు ఏముండవు. అద్భుతాలు ఎప్పుడు దొరుకుతాయి అంటే ఎప్పుడైతే కర్కాటకంలో గురువు ఉంటాడో, 3 శని, గురువు కర్కాటకం ఉచ్చ స్థితిలో, అది కర్కాటకం అంటేనే ఉచ్చస్థానం, రాశిని చూస్తూ ఉంటాడు. అప్పుడు నిజంగా యోగం పట్టేస్తాడు. డబ్బు సంపాదించాలంటే ఒక రోజు చాలంటే కదా, పోగొట్టడానికి కూడా ఒక రోజు చాలు. అట్లా వీళ్ళకి ఏ రంగంలో ఉన్న వారికైనా నిజమైన యోగం మొత్తం ఆ పీరియడ్ లో వచ్చేస్తుంది. నిజమైన యోగం అసలు చూసుకోకర్లా. అంతేనంటారా? మకర రాశి వారికి కర్కాటకంలో గురు సంచారంలో ఉంటాడు కాబట్టి ఆ 135 రోజులతో పాటు మరల వెనక్కి వచ్చి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఇప్పుడు కూడా కర్కాటకంలో సంచరిస్తాడు కాబట్టి మకర రాశి వారికి ఆ టైంలో అద్భుతంగా ఉంటుంది. అంటే దాదాపు 6 నెలల పాటు అద్భుతం. ఆ టైంలో ఉద్యోగంలో ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవ్వచ్చు, లేదా విదేశాల్లో ఉండి పౌరసత్వం కోసం కొట్టుకుంటూ ఉంటారు, గ్రీన్ కార్డ్ అనండి, లేదంటే పిఆర్ అనండి, అవన్నీ ఆ టైంలో వచ్చేస్తాయి వాళ్ళకి. ఈ ముందర రావు, తర్వాత రావు, ముందర తర్వాత ఉండవు, మధ్యలో అయితే వస్తాయి. ఈ యోగాలన్నీ పట్టేస్తాయి. ఇక మకర రాశి వారికి సంబంధించి పరిశీలిస్తే ప్రధానంగా ఎప్పుడైతే అష్టమంలో గురువు ఉంటాడో, లేదా 6 గురువు ఉంటాడో, 6 గురువు ఉన్నప్పుడు కంటే కూడా అష్టమంలో గురువు ఉన్నప్పుడు కొంత ఒత్తిళ్లు, కుటుంబపరమైన ఒత్తిళ్లు ఎక్కువ ఉంటాయి, ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఉంటాయి. అదే సందర్భంలో ప్రధానంగా తీసుకుంటే కనుక తండ్రికి కూడా అనారోగ్య సమస్య ఉంటుంది. వీరి యొక్క తండ్రికి, మకర రాశి వారి తండ్రికి కూడా అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఎందుకని అంటే ఆ సందర్భంలో మరి ఈ రాహుకేతువులు కూడా మారుతారు. చివర్లో డిసెంబర్లో మారటం, మారి మకరంలోకే రావటం, కర్కాటకంలో కేతువు ఉండటం, ఈ రీత్యా ఏంటంటే గురువు కేతువుల సమాగమం కూడా ఉంటుంది, కలయిక. అప్పుడు ఏంటంటే గురువు యొక్క బలం తగ్గిపోతుంది. దాన్ని గురు చండాల యోగం అంటాం. గురుకేతువులు కలవడం ద్వారా ఇప్పుడు మంచివాడితో చెడ్డవాడు కలిస్తే చెడ్డవాడికి ఏం పోతుంది? ఏం కాదు, మంచివాడి బలం తగ్గుతుంది. అట్లాగే గురువుతో కేతు సర్పగ్రహం కలవటం వల్ల గురువు యొక్క బలం తగ్గుతుంది. ఆ రీత్యా మకర రాశి వాళ్ళు అప్పుడు కొంత ఒత్తిడిలోకి వెళ్తారు. కుటుంబపరమైన ఒత్తిడి ఉంటుంది, ఆర్థికపరమైన ఒత్తిడి, కానీ వెతుక్కోరు, డబ్బు వస్తుంది, వచ్చినట్టు కొంత ఖర్చు అవుతుంది. మొత్తం మీద పరిశీలిస్తే మకర రాశి వారికి 60% బాగుంది. ఒక 40% ఇబ్బంది పెట్టినా మెజారిటీ వచ్చినట్టే. 60% ఈ యొక్క పరాభవ నవ సంవత్సరంలో బాగుంది. అందినా కూడా ప్రతినిత్యం వీళ్ళు దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవాలి, భుజంగ స్తోత్రం చదవాలి. ఈ రెండు అయితే చాలా అవసరం. ఇప్పటికీ కూడా మకర రాశి వారికి సంచారంలో రాహు మరి ద్వితీయంలోనే ఉన్నాడు. డిసెంబర్లో జన్మంలోకి వస్తాడు. మరి అదే సందర్భంలో కేతువు మకర రాశి వారికి అష్టమంలో ప్రస్తుతం, తదుపరి సప్తమంలోకి వస్తాడు. అందుకని రాహుకేతువుల బలమేం లేదు వీళ్ళకి, ఇప్పుడు లేదు, తర్వాతను రాదు, తర్వాత కొత్తగా వచ్చేది ఏం లేదు వీళ్ళకి. కానీ ఎవరి బలం ఉంది? శని బలం ఉంది, గురుబలం వస్తుంది. ఆ రీత్యా గురుబలం ఉండే 6 నెలల కాలం మటుకు అద్భుతం. సంవత్సర ప్రారంభం మాత్రం కొంత ప్రారంభంలోను మధ్యలోను అంటే ఒక 6 నెలలు వీళ్ళకి గురుబలం ఏమి ఉండదు. ఆ టైంలో కూడా కేవలం శని బలంతోనే నెట్టుకు రావాలి. ఇక్కడ గోచారంలో అందుకని జాతక చక్రం గోచారం 2 సమన్వయం చేయమంటాం. జాతక చక్రం 75 మార్కులు వెయిటేజ్ అంటాం కదా. బోర్డు ఎగ్జామ్స్ రాస్తారు కదా, బోర్డు ఎగ్జామ్స్ రాసినప్పుడు అందరూ 10th క్లాస్ కానీ ఇంటర్ కానీ బోర్డు ఎగ్జామ్స్ దేనికి అంత వెయిటేజ్ అంటాం. బర్త్ చార్ట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ టైం ఇవ్వగానే కొట్టి తీసేది 75% వెయిటేజ్ బర్త్ చార్ట్. ఈ ట్రాన్సిట్, ఈ సంచారం, ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళు కానీ చెప్తూ ఉంటాం కదా మాలాంటి వాళ్ళు, దాని నుంచి వచ్చేది 25 మార్కులు. అంటే 25కి ఎంత వస్తున్నాయని చూసుకోవాలి వీళ్ళు. నిజంగా బర్త్ చార్ట్లో పోతే ఎవరేం చేయలేరు. ఇక్కడ 25కి వచ్చినా ఆ 75 పోతే మంగళహారతి పాడేస్తుంది, ఏం ఉండదు. అక్కడ బలం ఉండి ఇక్కడ పోయినా తట్టుకుంటాడు. అక్కడ 50% ఉండి ఇక్కడ 50% ఉన్నా 50 ఉన్నా బండి నడుస్తుంది. అక్కడ 75కి 75 పోయి ఇక్కడ 25కి 25 వచ్చినా బండి లాగదు. అందుకని ఇంత రాశి ఫలాలు ఎందుకు చెప్తామంటే ఎవరైనా కూడా
ఇది చూసుకుంటూ మీ జన్మజాతక చక్రాన్ని కూడా చూసుకొని పరిశీలించాలి. అక్కడ దోషం ఉంటే సరి చేసుకోండి. ఉమ్, అక్కడ కూడా ఉదాహరణ దశ మారిపోయి ఇంకో అంతర్దశ ఏదో వచ్చింది, ఉమ్, అక్కడ డ్యామేజ్ చేసేది. ఇక్కడ పోతే అప్పుడు జాతకుడు మామూలుగా భయానకంగా ఉంటుంది. ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే రెండు సమన్వయం చేసుకోవాలి. ఆ రీత్యా మకర రాశి వారు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం, గురు దక్షిణామూర్తి స్తోత్రం చదవటం విశేషంగా వారికి యోగిస్తుంది. ఉమ్, ఇదే సందర్భంలో అవకాశం ఉంటే మటుకు పసుపు రంగు వస్త్రాన్ని కానీ లేదా ఏదైనా కర్చీఫ్ లాంటిది కానీ వారి జేబులో పెట్టుకోవాలి. మరీ ముఖ్యంగా గురువారం కుదిరితే ఎల్లో కలర్ డ్రెస్ వేసుకోవటం మకర రాశి వారికి చాలా అంటే చాలా అవసరం. ఉమ్, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శుభం.